సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురవడంతో రైతన్నకు కంటి మీద కునుకు కరువైంది. చేతికొచ్చిన పంటను రక్షించుకునేందుకు పడరాని పాట్లు పడ్డా ఫలితం లేకుండా పోయింది. నియోజకవర్గ వ్యాప్తంగా 21 సెంటీమీటర్ల భారీ వర్షం పడడంతో మార్కెట్ యార్డులో వరిధాన్యం, వరికుప్పలు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. ఎల్లమ్మ చెరువు ఉధృతంగా మత్తడి పాడడంతో చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు మొత్తం పడుతున్నాయి. వరి పొలాలు నీట మునిగాయి. మార్కెట్ యార్డును కలెక్టర్ హైమావతి సందర్శించి తడిసిన వరి ధాన్యాన్ని, కొట్టుకుపోయిన వారి ధాన్యాన్ని తీస్తున్న మహిళ కలెక్టర్ కాళ్లు పట్టి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తడిసిన ధాన్యాన్ని కొనేందుకు కృషి చేస్తామని కలెక్టర్ రైతులకు హామీ ఇచ్చారు. వాటర్ అనేది అది నాలుగు లేక వాటర్ అనేది వచ్చి వడ్లన్నీ కొట్టుకోవడం జరిగింది. ఈ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఈ వాన వల్ల చాలా నష్టం జరిగింది. అధికారులు వడ్లు కూడా కొనాలని చెప్పడం రైతుల ఆవేదన. పరదలు అంటే పరదలు ఇయ్యరు, మొన్న ఇచ్చి నిన్ననే ఇచ్చామా అని అంటారు. ఆ పరదలు దూకపోమా అంటే ఎన్ని అని అంటేనో ఆగాలంటారు. ఏది ఇది పరిస్థితి? 3 ట్రిప్పులు పోతే 2 ట్రిప్పులు నువ్వు కొనిపి కాదులేగా వీకే. ఈ మార్కెట్ ఏంది, ఈ చైర్మన్ ఏంది, ఇటు అచ్చు లేదు, చూసు లేదు, మాట్లాడేటోళ్ళు లేరు. ఈ ఎందుకా ఇది? ఆగో రాసి నువ్వు కొనిపీకే కొంటారా, ఇక ఈత నువ్వు కొప్పమంటారా, ఏం చేస్తారా అనేది అది వాళ్ళకే. తీసుకొచ్చినాం మొత్తం కింద పోయింది, మోరీలో పడిపోయింది. అటు వర్షాన్ని ఏం లేవు, పైన మాత్రం ఉండడం మాత్రం ఒక మిషన్ డబ్బా కూడా లేవు, పైన అన్ని తీసుకెళ్ళి మోరీలో పడిపోయింది. వచ్చి చూసిండ్రు, పోయిండ్రు, రేపు ఎండాలి అన్నారు. వడ్డాన్ని కొట్టుకపోయే మేమేం చేయాలి? పరదలు వేసినట్టే ఉండే వడ్డు కిందికి అయిపోయే. వచ్చి వడ్డు కొనాలి. మార్కెట్ కూడా సౌకర్యం చక్కగా లేదు, కాలువలు లేవు, ఎక్కడనే పోతున్నాయి. పరదలు వేసినట్టేనే అన్ని పోవట్టే. పంట పండించి మార్కెట్ అంటూ కడితే చక్కగా కట్టపోతుంది. రాత్రి నిన్న సాయంత్రం నుండి పడ్డ వర్షం, హుస్నాబాద్ ఎప్పుడు కూడా ఇంత పెద్ద వర్షం పడలేదు. 20 సెంటీమీటర్ల ఎబోవ్ వర్షం పడడం వల్ల చాలా హుస్నాబాద్ పట్టణంలో ఇన్నాళ్ళకు కూడా నీళ్ళు రావడం జరిగింది. ఎల్లమ్మ చెరువు కూడా చాలా ముఖ్యంగా ఎప్పుడు కూడా ఇంతగానో మత్తడి పోయలేదు. ఈసారి బాగా మత్తడి కూడా పోతుంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు కూడా వర్షం ఉండాలని ప్రభుత్వం హెచ్చరిక ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ప్రజలు చాలా జాగ్రత్త, అవసరమైతే బయటకు వచ్చే విధంగా. అదే ఇళ్ళకు కూడా చాలా ఇళ్ళలు హుస్నాబాద్ పట్టణంలో ఇళ్ళకు కూడా నీళ్ళు వచ్చి ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. మరి జాగ్రత్త ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందని కోరుతున్నాను. నమస్కారం. అక్టోబర్ 30వ తారీఖు నాడు మరి నిన్న మొత్తం పొద్దంతా భారీ వర్షాలు పడి చెరువులన్నీ నిండి మరి మత్తాలు పడుతున్నాయి. కానీ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. రైతాంగం ధాన్యం బాగా వ్యవసాయ మార్కెట్లో కానీ అన్ని గ్రామాలలో కూడా ధాన్యం పూర్తిగా తడిసింది. మరి అధికారులు, పోలీసు యంత్రాంగం కానీ, ఆర్డీఓ గారు, తహసీల్దారులు అందరూ, మన మున్సిపల్ అధికారులు కూడా చాలా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, రైతాంగం కోసం కూడా మరి ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని తీసుకోవడానికి మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మరి తడిసిన ధాన్యాన్ని తీసుకోవాలని రైతులు అధైర్యపడకుండా మరి దాన్ని తప్పకుండా ప్రభుత్వం తీసుకుంటుంది. జిల్లా కలెక్టర్ గారు కూడా మనకు ఇక్కడే ఫాలో చేస్తున్నారు. ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు కూడా వస్తున్నారు. ఏదేమైనప్పటికీ రైతులకు అనేది నష్టం జరిగింది. ఇది వాస్తవంగా ఇది ప్రకృతి ఉన్న వైపరీత్యం. గౌరవ మంత్రులు కూడా మనకు రాష్ట్ర క్యాబినెట్ రైతులు కూడా ఇటువంటి సందర్భాలలో మెంతా తుఫాను ఉంది కాబట్టి రైతులు ఎక్కువగా కళ్ళాలా తీసుకురావద్దు, ఈవెన్ పంటలు కూడా పోయేద్దని చెప్పడం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ కోసిన రైతులకైతే కొంత బాగానే భారీ నష్టం జరిగింది. వాళ్ళకి సంబంధించి మేము తప్పనిసరిగా అధికారికంగా వాళ్ళ మిగతా ప్యాడీ ఏదైతే ఉందో ఆ ప్యాడీ కంపల్సరీ మేము కొంటాము. మిగతా ఏదైతే డ్యామేజ్ జరిగింది, ఏదైతే కొట్టుకపోయిందని మనం అంటున్నామో వాటి కూడా మేము వివరాలు తీసుకొని దాన్ని కూడా ప్రభుత్వాన్ని పంపించేసి గౌరవ కలెక్టర్ గారికి కూడా మేము పూర్తి స్థాయిలో అప్లై చేస్తాము. గౌరవ మంత్రి గారు కూడా ఈ విషయంలో నిన్న ఆల్రెడీ సివిల్ సప్లై మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగిందని, సార్ కూడా రాత్రి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ నష్టం అనేది జరిగింది. ప్రకృతి వైపరీత్యం కాబట్టి అందరూ సహకరించాలి. వాళ్ళకు సాధ్యమైనంత వరకు నష్టాన్ని భర్తీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. వర్షాలకు సంబంధించి ఇప్పుడు వడ్లు అనేది తడిచినాయి. అసలు ఇప్పుడే మనం సూర్యుని చూస్తున్నాము, మొత్తం నిండిపోయి ఇప్పుడు నీళ్లు గారుతున్నాయి ఇప్పుడిప్పుడే.
సరే ఏది ఏమైనప్పటికీ మన కొద్దిగా వెలుతురు వచ్చేసి కొద్దిగా అయిన తర్వాత మేము మిగతా వాటి కూడా కొనడానికి చేస్తాం, కంపల్సరీ చేస్తాం. ఎందుకంటే జరిగిన నష్టం జరిగింది, మళ్ళీ ప్రకృతి మళ్ళీ వచ్చింది అనే ఉద్దేశం కాకుండా మేము కొనడానికి కూడా అది కూడా ప్రయత్నం చేస్తాం. ఎక్కడన్నా నీళ్ళు అయితే ఇంకా పూర్తి స్థాయిలో ఇప్పుడే పోతున్నాయి, అది కూడా 100% కొనడానికి మేము చేస్తాం. కూడా మేము తీసుకోమనే చెప్తున్నాము, తీసుకుంటాం కూడా కంపల్సరీ. మేము వాళ్ళకు కూడా డైరెక్షన్స్ ఇస్తాం.